వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అడప చిరంజీవి గారిది స్టోరీ చెప్పుకుంటున్నాం. జిత్తుల మారి. నాకు జిత్తుల మారి అనగానే నక్కయ్య గుర్తొస్తుంది. అలా అంటాం కదా, జిత్తుల మారి మన కథల్లో నక్కని నెగిటివ్ గా అలా ఫీట్ చేసేసుకున్నాం. అవును, నక్క తెలివితేటలు. అది ఎందుకంటే పారసైట్ అమ్మా అది. నక్క సొంతంగా సంపాదించుకుని తిందు. అవును, ఏవైనా సంపాదించి వదిలిపెట్టినవే తింటుంది. అదే చేస్తుంది. అది పట్టడం ఎట్లాగా అని చూస్తుందిట. వేటాడే కెపాసిటీ లేదు దానికి. అందుకే జిత్తులు మారుతాను అంటారు. ఎక్కడున్నాం మనం? సంచార వృక్షం ఎక్కి వెళ్ళారు. జయకాంతుడు శరభుడు ఇద్దరు దిగారు. దిగితే అదంతా ఒక నిరాభగా ఉంది, ఏదో ఉన్నట్టే ఉంది, ఏమిటో కనపడదు. అప్పుడు వీళ్ళు అద్దం తీశారు. వీళ్ళ దగ్గర దర్పణం ఉంది. ఆ దర్పణంలో చూశారు. ఓ దర్పణ మిత్రుడా, మాకు చెప్పు ఎక్కడుంది భేతాళ మోహిని కోట అంటే అందులో చూస్తే ఎదురుగుండా ఉన్నది కోటే, బ్రహ్మాండమైంది, పెద్ద తలుపు. సరే, ఇప్పుడు భేతాళ మోహిని ఏం చేస్తోంది అది కూడా చూశారు. ఆ భేతాళ మోహిని నగరం లోపల ఏం కనపడుతోందంటే చుట్టూతా బోల్డ్ అంతమంది అందగత్తెలు నుంచుని ఉన్నారు. ఒక మహాద్భుత సౌందర్యవతి, మంచి పరాక్రమశాలిగా ఉన్న ఒక అమ్మాయి, రాక్షస మొహంతో పిశాచంలాగా ఉన్నటువంటి వికృత రూపంతో ఉన్న ఒక యోధురాలు, ఇద్దరు కత్తి యుద్ధం చేస్తున్నారు. అబ్బో సూపరు. మిగిలిన వాళ్ళంతా చుట్టూతో ఉన్న వాళ్ళంతా ఆసక్తిగా చూస్తున్నారు, చప్పట్లు కూడా కొడుతున్నారు మధ్య మధ్యలో. చిట్టటి వారికి ఏమైంది? అందంగా ఉన్న అమ్మాయి ఓడిపోయింది, వికృత రూపిణిగా ఉన్న యోధురాలు గెలిచింది. అప్పుడు ఆవిడేమంది, శభాష్ రాగలత, ఓడిపోయినా కూడా నీ ఖడ్గచాలన విద్య చాలా గొప్పది, నువ్వు చాలా చేసావు, నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు అంటోంది. అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది? అందాల రాణి, మీ శక్తి ముందు నేనెంత అంటోంది. ఇది అందాల రాణి ఎవరు? ఓడిపోయిందే నిజానికి అందాల రాణి, కానీ దాన్ని పొగుడుతున్నారు, కానీ దాన్ని అందాల రాణి అంటున్నారు. చుట్టూతో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. ఆవిడ చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది అర్థం కాల. ఈ అమ్మాయి ఈవిడ భేతాళ మోహిని అనుకుందాం, ఎవరు వికృత రూపంగా ఉన్నది భేతాళ మోహిని. రాగలత అంది అంటే అందగత్తిగా ఉన్నది రాగలత, మనం ఇంతకు ముందు చూసినటువంటి రాజ రాకుమార్తె అయి ఉండాలి. ఫైట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు బందీలుగా ఉన్న వాళ్ళు ఎత్తుకొచ్చేస్తే ఏడుపు కొట్టు మొహాలతో ఉండాలి, కానీ అవన్నీ ఉత్సాహంగా మంచి మంచి బట్టలు కట్టుకుని శభాష్ చప్పట్లు కొట్టుకుంటూ బాగానే ఉన్నాయి. ఫైటింగులు చూసి ఎంజాయ్ చేస్తారంటే బాగున్నట్టు, అంతేగా. అర్థం కాల. సరే, కోట లోపలికి వెళ్దాం ముందు అని చెప్పి చుట్టూతా ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. ఈ కోటలో ఏమున్నాయో చూద్దాం అనుకున్నారు. అన్ని దర్పణంలో ఈ కోటలో ఏమేమి ఉన్నాయంటే, లోపల రాక్షసగణం పిశాచగణం ఉంది, లోపల ఏవో కాపాలిక శక్తులు ఉన్నాయి, లోపల పెద్ద పెద్ద సభాభవనాలు ఎంతో అందంగా అలంకరించినవి, భయమేసేలాంటివి కూడా అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ద్వారం ఎట్లా? చుట్టూతా తిరిగారు ఆ కోటకి, ఎక్కడా కనపడలే. ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి ద్వారం కూడా దర్పణం సహాయం చేస్తుంది అన్నారు కదా, సిద్ధేంద్ర ఋషి గారు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని చదువుకుని అందులో చూశారు. ఇందులో ఎట్లా ఈ ద్వారం తీయాలి అంటే, ఆ తలుపు తీయటానికి కూడా ఒక మంత్రం ఉంది. ఏమిటది? అందాల రాణి, అపరంజి బొమ్మ, భేతాళ మోహిని, తలుపు తెరు అనాలి అని అక్కడ ఒక మేట ఉంది, దాన్ని నొక్కాలని ఉంది. సో ఆవిడ సౌందర్యాన్ని పొగడాలి, అంతేగా. అక్కడ దాకా వెళ్ళి అక్కడ నిలబడి వీళ్ళు అందాల రాణి, అపరంజి బొమ్మ, భేతాళ మోహిని, ద్వారం తీయమంటే తలుపు తెరుచుకుంది. కోటకోడలాగానే ఉంది, అది చెబితే కానీ తీయదు. లోపలికి వెళ్తే ఎన్ని రకాల రాక్షస మొహాలు, పిశాచపు మొహాలు, భయంకరమైనటువంటి విగ్రహాలు, నానా భయంకరమైన వ్యవహారాలు ఉన్నాయి. వీళ్ళు అలా ఇలా మొత్తం వీళ్ళు ఏం చేశారు? ముందు చూశారు కదా అద్దంలో, అన్ని చోట వీళ్ళకి లోపల తెలుసు, ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్ళాలో తెలుస్తుంది. ఈ ఆడపిల్లలందరూ ఉన్న వైపుకి వెళ్ళేశారు కదా. ఆ సౌందర్యవతిగా కనపడుతున్నటువంటి రాగలత వీళ్ళని చూడంగానే కత్తి చూసింది ఎవరో నన్ను చూసేశారు కళ్ళు. వీళ్ళు అన్నారు, చెప్పాడు జయకాంతులు, ఆగండి, మీరు కుండిన రాకుమార్తె కదా, మీ అన్నగారిని నాన్నగారిని కలిసి వస్తున్నాం అని చెప్పేశారు కల్లా. అమ్మాయింది కాదు, ఇక్కడ పిశాచ మాయలు చాలా ఉన్నాయి, నిజం చెప్పండి మీరు ఎవరు అంటే, జేబులోంచి ఆ ఫోటో తీసి చూపించారు. ఈ అమ్మాయికి బొమ్మ వేసి ఇచ్చారుగా పల్చటి వస్త్రం మీద, ఆ బొమ్మను చూసేసరికి తెలుస్తుంది. ఎందుకంటే అది ఆనందవర్మ చేత్తో వేసింది, వాళ్ళ అన్నయ్య వేసిన బొమ్మ. క్షమించండి, మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చారని తెలీదు, ఇక్కడ చాలా పిశాచి శక్తులు ఉంటాయి, ఎప్పుడు ఏవి ఎలా మమ్మల్ని మోసం చేస్తాయో మాకు తెలీదు, మేమందరం కలిసికట్టుగానే ఉంటున్నాం అని చెప్పి మాట్లాడుకునే లోపల ఈ లోపల ఏమైంది, మళ్ళీ వస్తుంది భేతాళ మోహిని. వస్తుంటే ఈ అమ్మాయి ఒక మంత్రం చదివి వీళ్ళిద్దరిని బొటన వేలంత వ్యక్తులుగా మార్చేసింది. నేల మీద ఉన్నారు,
ఆ బేతాళ మోహిని వచ్చింది, ఏదో అటు ఇటు మాట్లాడడానికి వస్తే ఆవిడ ఒక అడుగు ఉంటే వీళ్ళ మీద వేసేస్తుంది. చేపుచ్చుకు లాగింది రాగలత. ఎందుకు రాగలత చేపుచ్చుకు లాగుతున్నావు అని అడిగింది. అడిగితే మీ చేతి బలం ఎంతో చూస్తున్నాను, మీరు చాలా బలశాలి అంటే ఆవిడ ఆహాహా అని ఆనందిస్తూ పోయింది. చక్కగా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తోంది. వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. మీకు మంత్రాలు ఎట్లా వచ్చండి అంటే, నాకు ఈ ఖడ్గచాలన విద్య చిన్నప్పటి నుంచి వచ్చు. మా అన్న నేను కవల పిల్లలం ఒకేసారి మాకు విద్యలు నేర్పించారు. అన్నయ్య కంటే కూడా నాకు బాగా వచ్చింది. ఈవిడికి బాగా ఖడ్గ విద్య మీద ఆసక్తి, ఈ బేతాళ మోహినికి. మమ్మల్ని తీసుకొచ్చింది కానీ మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లా. హాయిగా ఉంటుంది, హాయిగా ఉంచుతుంది. ఎప్పటికప్పుడు పోటీలు పెడుతుంది. మాలో మేము సంగీత పోటీలు, డ్యాన్స్ పోటీలు అన్నీ అవుతూ ఉంటాయి. మేమందరం హాయిగా ఉన్నాం. అయితే ఈవిడికి 2 చెలికత్తెలు ఉన్నారు, చెంప గంప. వాళ్ళకి ఈ ఖడ్గ విద్య అంటే ఇష్టం. వాళ్ళు నా దగ్గర ఖడ్గ విద్యలో మెలకువలు నేర్చుకుంటుంటే వాళ్ళ దగ్గర చిన్న చిన్న మంత్రాలు నేను నేర్చుకున్నా. ఆ మంత్రాల వల్ల మిమ్మల్ని చిన్నవాళ్ళుగా చేసేయగలిగాను, మీరు లోపల ఉండండి అని చెప్పి వాళ్ళని ఒక చిన్న రూమ్లో తమకిచ్చిన గదుల్లో ఒక గదిలో ప్రవేశపెట్టి వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేసింది. వీళ్ళు మెల్లిగా కోట అంతా తిరిగి ఆను పాను చూడడం మొదలుపెట్టారు. ఈ కోట లోపలికి వెళ్తే ఎంత భయంకరంగా ఉందో, ఇంకా కొన్ని దిగుడు మెట్లున్నాయి. కిందకి వెళ్తే ఉంది పెద్ద విగ్రహం, 20 అడుగులు ఉంటుంది. అది కంకాళ కామిని అనే అమ్మవారి విగ్రహం. ఈవిడ బేతాళ మోహిని, అది కంకాళ కామిని. 2 చేతులతో 2 మానవ కపాలాలు పట్టుకుని ఉన్న పెద్ద విగ్రహం. ఆ విగ్రహం చుట్టూతా 100 దీపాలు ఉన్నాయి. మన గండ దీపం అంటారా, ఈ గండ దీపాలు ఎప్పుడు పెడతారు? ప్రత్యేకంగా ఏదైనా ప్రత్యేకమైన మొక్కు ఉన్నప్పుడు. అవును, చాలా ఉన్నాయి. ఏదైనా గండ దీపం అంటే ఒకటి పెడతారు. 100 ఏమిటి? ఇన్నెందుకున్నాయి, 100 ముందు తెలియలే వీళ్ళకి. ఇన్నెందుకున్నాయని శరభ చుట్టూతా తిరిగి అమ్మవారి చుట్టూతా పెట్టబడి ఉన్నాయి. అవి లెక్క పెట్టమంటే మొత్తం లెక్క పెడితే 100. దానికి ఏమనిపించింది, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చూద్దాం అనుకున్నాడు. ఇక్కడి నుంచి వచ్చేసారు. వచ్చాక రాగలతను అడిగాడు, మీరు ఎంతమంది ఉన్నారంటే, ఏమోనండి ఎప్పుడు లెక్క పెట్టలేదు, ఒకసారి లెక్క పెట్టండి అన్నాడు. మొత్తం లెక్క పెడితే అందరూ నెంబర్లు చెప్పుకుంటూ వెళ్తే 100 అయ్యారు. అబ్బా. అప్పుడు చెప్పాడు, అక్కడ కంకాళ మోహిని, కంకాళ కామిని విగ్రహం ఒకటి ఉంది, అమ్మవారి విగ్రహం భీకర శక్తిగా ఉంది. అక్కడ బలిచ్చేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. 100 గండ దీపాలు పెట్టారు. అంటే ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క దీపం రిప్రజెంట్ చేస్తుంది. 100 దీపాలు పూర్తయినాయి. ఏదో ఒక ముహూర్తంలో బహుశా మిమ్మల్ని బలివ్వడానికి తెచ్చింది. ఎందుకు బలిస్తోంది, ఏనాడు బలిస్తుంది, అది ఎప్పుడో తెలుసుకోవాలంటే ఉనికిపోయారు వీళ్ళు. ముందంతా భయం వేసింది. కానీ ఇక్కడికి వచ్చాక తమలాంటి వాళ్ళే అందగత్తెలుండి, చక్కగా అంతఃపురంలాగా ఉండి, ఆడుకునేందుకు వీలుగా ఉండి, కబులు చెప్పుకునేందుకు మనుషులుండి, శుభ్రమైన తిండి, అలంకరణ సామాగ్రి, నాట్యాలు, కత్తి యుద్ధాలు అన్నీ ఉంటే చచ్చిపోతామని భయమేలా. ఇప్పుడు అర్థమైంది ఏం జరగబోతోంది అని. ఉనికి చచ్చిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు, అసలు ఇదేం జరుగుతుంది? ఇప్పుడు ఇతను ఏమన్నాడు, మీకు 2 ఉన్నారు కదా చెంపా గంప, వాళ్ళని కనుక్కుందాం. ముందు అసలు ఈ అమ్మాయి ఎక్కడుందో చూడాలి. ఈవిడ ఏం చేస్తోంది, మిమ్మల్ని ఇక్కడ దింపింది ఒక్కొక్కళ్ళని. తర్వాత తను ఏం చేస్తోంది తీరా సరే మన దగ్గర అద్దం ఉందని ఆ అద్దంలో చూస్తే ఈ అమ్మాయి, ఈ బేతాళ మోహిని అమ్మాయి అనకూడదు, ఈ మంత్రగత్తె ఒక శిథిల గృహంలో ఉంది. ఆ శిథిల గృహంలో ఒక వ్యక్తి ఎవరో ఇట్లాగా గొలుసులతోటి కట్టివేయబడి ఉన్నాడు. ఆయన మహాపురుషుడిలాగా కనపడుతున్నాడు. చాలా పెద్ద భారీకాయుడు, కానీ ఒంటి మీద బట్టలన్నీ చీకిపోయి వీపు మీద వాతలు తేలి నెత్తురు తట్లుగా ఉండి అలా ఉన్న ఒక స్వరూపంలో ఉన్న ఒక యువకుడు. ఆయన యువకుడు అంటే మిడిల్ ఏజ్ అనుకో, ఒక 40 years ఉంటాయి. మహాపురుష లక్షణాలు ఉన్నాయి, కానీ ఓపికగా లేడు. బాగా దెబ్బలు తిని అలసిపోయినట్టున్నాడు. అతని ముందు ఈ మెడ నిలబడి ఉంది బేతాళ మోహిని. ఇప్పుడైనా ఒప్పుకో, నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతోంది. ఆయన అన్నాడు, నువ్వు ఏం చేసినా సరే నేను పెళ్లి చేసుకోను. అంటే ఏమీ లేదు, ఇంకొక 4 రోజుల్లో నీకు కావలసినంత అందంగా మారిపోతాను నేను. నీకు ఎంత అందంగా కావాలో అంత అందంగా, 4 రోజులు. ఈ 4 రోజుల తర్వాత ఏమవుతావు అంటే నేను సౌందర్యవతిగా మారిపోతాను అని చెప్తోంది. వీళ్ళకేమర్థమైంది, ఓహో 4 రోజుల్లో ఏదో చేయబోతోంది. ముందు ఈయనెవరు, ఈయన్ని ఎందుకు కట్టేసింది, ఈవిడ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది, మంత్రగతికి ఈ పెళ్లి గోలేమిటి?
4 రోజుల తర్వాత వీళ్ళందరినీ బలిస్తే ఆవిడేమన్నా అందంగా మారిపోతుందా? అందుకేనా 4 ఆడపిల్లలుంటే అందులో ఉన్న ఒక అందగత్తెని తెచ్చింది. అక్కడ ఉన్న అమ్మాయిలకి తెలీదు, ఈ అబ్బాయిలిద్దరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి చోట నుంచి ఆవిడ ఏం చేసింది, పిక్ చేసినట్టు బ్యూటిఫుల్ గర్ల్స్నే తీసుకొచ్చింది. అక్కడ ఉన్న 100 మంది అమ్మాయిలు ఒకళ్ళని మించి ఉన్న ఒకళ్ళ సౌందర్యవతులు. ఒక పిల్లని తీసి పక్కన పెట్టడానికి లేదు. రంగు తక్కువ లేదు, రూపు తక్కువ లేదు, అందం తక్కువ లేదు. ప్రతి వాళ్ళు ఆ పద్మిని జాతి స్త్రీ లక్షణాలు ఉన్న పిల్లలే వాళ్ళు. సరే, తెలిసిపోయింది వీళ్ళకి ఇది చేస్తుంది 4 రోజుల్లో జరగబోతోంది. ఇంతలో ఏమైంది, ఈ చెంప గంప వాళ్ళిద్దరికీ ఇది వీళ్ళెవరో 2 కుర్రాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టారని తెలిసిపోయింది. అయ్యో, పట్టేశారు వాళ్ళు. పట్టేస్తే రాగలత వాళ్ళని బెదిరించేసింది. ఈ విషయం కనుక చెప్పారంటే మిమ్మల్ని నాకు అత్తివేటికి అరేస్తాను, చంపేస్తాను మిమ్మల్ని అనేసరికల్ వాళ్ళు అన్నారు, అమ్మ మా తల్లి, ఈవిడ యజ్ఞం పూర్తయితే ఎప్పుడో బయటికి పోయి పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటున్నాం, పెళ్లి వయసులు దాటిపోయినాయి, మిమ్మల్ని రక్షించడానికి వచ్చారు కదా, వీళ్ళు మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకుపోండి, మరి మమ్మల్ని కూడా రక్షించండి, మేము ఏదో సహాయం చేద్దామని ఆవిడ దగ్గర చేస్తే 15 సంవత్సరాల నుంచి ఈ గోల్లోనే ఉన్నాము, పెళ్లి వయసులు కూడా దాటిపోయినాయి, మేము ఎవరికి చెప్పము, మమ్మల్ని కూడా తీసుకెళ్తామంటే మీకు సహాయం చేస్తామన్నారు. ఇంతకీ యజ్ఞం ఎప్పుడు? ఇంకొక 4 రోజుల్లో బలి కార్యక్రమం జరగబోతుంది. ఏం చేయబోతుంది? ఇతను ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడంటే మాకు తెలీదు, వాళ్ళకి తెలీదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, చూపించారు, ఆ అద్దం చూపించాడు జయకాంతుడు. ఈ అద్దంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అసలు ఎక్కడుంది ఈ శిథిల గృహం? ఈ శిథిల గృహం ఎక్కడుంది అంటే వీళ్ళకి గుర్తుపట్టలేరు. వీళ్ళకి కోట ఆనుపాతి ఏదో కొంచెమే తెలిసింది. ఆ చెంపా గంప ఏమన్నారంటే, ఇది ఇప్పుడు మనం ఉన్న చోటికి వెనక భాగంలో ఉంది, మేము ఎవ్వరం వెళ్ళాం, అక్కడ ఒక రాక్షసుడు కాపలా ఉంటాడు, అక్కడ ఏముందో మాకు తెలియదు, మేము కూడా ఇప్పుడే చూస్తున్నాం, ఆ రాక్షసుడిని సంహరిస్తే కానీ ఆయన్ని తేలేరు. సరే, వీళ్ళు ఏమనుకున్నారు, ముందు ఆయన బయటికి తెచ్చి అసలు వీళ్ళ కథ ఏంటో తెలుసుకున్నాక అప్పుడు చూద్దామనుకున్నారు. జయకాంతుడు శరభుడు ఆ శిథిల గృహంలో ఉన్నటువంటి మహాపురుషుణ్ణి రక్షించడానికి వెళ్ళారు. ఆయన ఎవరు, ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.